అసలు నీ అమ్మ కడుపు కాలం నువ్వు తక్కువదాను కదా. నీ అమ్మ కడుపు కాలం మిమ్మల్ని రమ్మన్నా అల్లుడి జరిచిపోయారు అనుకుంటున్నామంటే వాళ్ళకే కదా ఇంకెవరికి పెడతాం మేము, పిల్లలకి మన వాళ్ళకి పెడతాం. డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరం టొరాటోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. పిల్లలు చాలా చిత్రం చేసేమని అన్ని అక్కడ పట్టుకో. ఒరిజినల్ జుట్టు కాదు, సవరం. ఇదంతా సవరమే, ఇక్కడ రాగానే ఉంటుంది కానీ ఎప్పుడు సవరం లేకుండా జడేసు ముడి చుట్టుకున్న సవరం. రెడీ ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్ళిపోతాం. మా అమ్మగారు రెడీ అవుతారు, మా మనవరాలు గారు అసలు రెడీ అవ్వరు. నాలాంటి దాన్ని పైకి ఇలా వెళ్తే సర్దుకోమంటున్నారు. ఇప్పుడు వాళ్ళు పైటి లేదు, ఓడి లేదు, అన్ని ఇప్పుడు తిరుగుతున్నాయి. కెమెరా తీస్తా ఉంటే పైట ఇలా తీసుకోండి అమ్మమ్మ అంటున్నారు నన్ను. వాళ్ళు మాత్రం పైట్లు వేసుకోరు, చీరలు కట్టుకోరు, పరినీళ్ళు కట్టుకోరు, చవరాలు వేసుకోరు, పువ్వులు పెట్టుకోరు. శీలావతి తెలుసు, మా శీలావతి ఇదేనా నేను ఫస్ట్ టైం తిందాం. ఈ నెక్లెస్ నేను చేయించుకుని 4 సంవత్సరాలు అయింది. ఈ సంక్రాంతికే పెట్టుకున్నాను. ఇది నాకు కోరిక. నాకు 12వ సంవత్సరాన్ని పెళ్ళయింది, 14వ సంవత్సరాన్ని అత్తోరింటికి వెళ్ళాను. మా రాజుగారు అన్నారు, ఏవి మాట్లాడుకు నీకు నెక్లెస్ చేయించా అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేయించలేదు. కానీ నా సదాశక్తి మీద చేయించుకున్నాను, కోరిక తీర్చుకున్నాను. ఇది అమ్మమ్మ సీట్. ఇదే అమ్మమ్మ పాతకాలం పుస్తకాలు పెట్టానమాట. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఇద్దరు? ముక్కనుమ వచ్చిందంటేనే చాలా బెంగగా ఉంది. ఈ ప్లేస్ని, మా చుట్టాలని బాగా మిస్ అవుతాను నేను. మళ్ళీ ఇలాంటి రోజుల కోసం సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంటికి వస్తే ఇలా కూతుర్లు అన్నీ వేసుకెళ్తూ ఉంటారు సంక్రాంతి నుంచి. గుమ్మడికాయ, అరటికాయలు, ఇంకేమైనా చాలా ఇంకేమైనా కావాలా? బొబ్బాస్కాయ, మామిడికాయలు, అరటికాయ. వెళ్ళిపోతున్నారు కూతుర్లు ఇంటికి వచ్చి. వాళ్ళకే కదా ఇంకెవరికి పెడతాం మేము, పిల్లలకి మన వాళ్ళకి పెడతాం. ఇంకా 2 రోజులకి ఎవరికి పెట్టాం ఏంటి అన్నన్నా? అది వాళ్ళకి ఉన్నాయి కాబట్టి వాళ్ళేం పడుతున్నారు మీకు? వాళ్ళేం పడుతున్నారు? మొత్తం సంవత్సరం పడుతుంది, మనకు పెడుతున్నారు, మనం పట్టుకుని పెట్టాలి. అది ఈ బొబ్బరి వాళ్ళం ఏంటి? కొబ్బరి పప్పుతోటి చేసి వాళ్ళం. ఇవి 4వ రోజున వేసుకోవడం ఇష్టం. ఊర్లోండి నైవేద్యాలు పెట్టుకునే వాళ్ళు పిల్లలు ఇప్పుడు ఎమర్జెన్సీ జీవితాలు కదా, ఎవరు ఉండలేదు, వెళ్ళిపోతారు. తర్వాత సంవత్సరానికి పెట్టుకుంటాం అమ్మవారి. ఇప్పుడు వస్తుంది, చాలా బాగుంటుంది. అసలు నీ అమ్మ కడుపు కాలం నువ్వు తక్కువదాను కదా. అబ్బా, పండగ అయ్యాక దెబ్బలాట అనేది ఆనవాయితీ ఇక్కడ. అప్పుడు అడుగుతుంది బూతులు కూడా. మీరు మీరేంటో అల్లుడి జరిచిపోయారు అనుకుంటున్నామంటే
అదే అదే ఇది చేసింది మొత్తం. పొద్దున్నే తిని పని ఈ టైంలో చూపించేయండి ఏం అడగలేదు. నీకు అమ్మ అమ్మ అని ఇప్పటి వరకు అని ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మొగుడు దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు అమ్మని పట్టుకుని తిడతావా? నోర్ము అండ ఇదేనా పద్ధతి? మీరు అరగడానికి చెప్తున్నారు, నేను ఆకాశం తిడుతున్నాను. ఇప్పుడు అది కొంచెం కాదమ్మా, అది ఇంకో సంవత్సరం చెప్పుకోండి. అది ఇప్పుడు ఇంకో సంవత్సరం చెప్పుకోండి తిండి తెచ్చానని. మంచి నీళ్ళు ఇలా పడి ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోయే మాకి ఇలా ఉంటే మేమంతా వెళ్ళిపోయాక అమ్మమ్మ తాతయ్యలకి ఎంత కష్టంగా ఉంటుందో కదా. సంక్రాంతి కోసమని ఒక నెల ముందు నుండి కష్టపడుతూనే ఉంటారు. చుట్టాలు ఆ 3 రోజులు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. పాపం కదా వీళ్ళు. అన్ని చెప్పారు, రెడీ పెట్టుకో. ఎందుకు తీసుకెళ్తాం? నా మంచం నేను తీసుకెళ్ళిపోతున్నాను. 32 ఏళ్ళు ఉన్న నా మంచాన్ని. బాయ్ హరి, భారతమ్మ బాయ్ బాయ్ అని భలే ఉంది. ఇస్తానే బాబు. బాయ్ బాయ్ బాబయ్య. ఎక్కువ శ్రీరామ్ బాయ్ రా. బాయ్ పిన్ని. బాయ్ పెద్దనా. బాయ్. అలా
వీడియోతో సంక్రాంతి 4 రోజులు అయిపోయాయండి. మాతో పాటు మీరు కూడా మా పాతకాలం సంక్రాంతిని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.